పర్సన్ ఇన్ రైట్ పొజిషన్ ఉంటే నిర్ణయాలు కూడా చాలా పర్ఫెక్ట్ గా రైట్ గానే వస్తాయి. అవును, ఎందుకంటే నేను రైట్ పర్సన్ ఇన్ రైట్ పొజిషన్ అన్నది ఏపీ సీఎం చంద్రబాబు గారి గురించి. సో ఏపీ సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన ఆయన నేతృత్వంలో నిన్న ఏపీ కేబినెట్ కొలువుదీరింది. అయితే తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సంచలనంగానే ఉన్నాయి, అలాగే ఆలోచింపు చేసే విధంగా ఉన్నాయి. రైట్ డెసిషన్స్ అనే చర్చ కూడా ప్రారంభమైంది. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ప్రభుత్వం కొలువుదీరిన రోజు నుంచి లేదా కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నిన్నటి కేబినెట్ డెసిషన్స్ వరకు కూడా మనం జాగ్రత్తగా వీళ్ళ అడుగుల్ని, వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల్ని, వీళ్ళు డెసిషన్ మేకింగ్ ని మనం జాగ్రత్తగా అనలైజ్ చేస్తే లేదా వీళ్ళ ధోరణిని మనం జాగ్రత్తగా కొంత ఎలా వెళ్తున్నారని పసిగడితే 4 అంచెల విధానం స్పష్టంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో కనిపిస్తోంది. 4 అంచెల విధానం ఏమిటి? 4 అంచెల విధానం అంటే ప్రధానంగా ఒకటి ప్రక్షాళన. సో వ్యవస్థల ప్రక్షాళన దిశగా డే 1 నుంచే వీడు అడుగులు వేస్తూ వస్తున్నారు. ఆ ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే మనం డిఎస్పీలు, ఎస్పీలు, కలెక్టర్ల పోస్టింగ్లు అని మనం ప్రక్షాళన చూసాం, షఫ్లింగ్స్ చూసాం. సో ఈ నిర్ణయాలను చూసాం. పాయింట్ నెంబర్ 1, 4 అంచెల విధానంలో మొదటిది ప్రక్షాళన. వ్యవస్థల ప్రక్షాళనతో వీళ్ళు పాలన స్టార్ట్ చేశారు. రెండోది రీబిల్డ్ ఏపీ అంటే పునర్నిర్మాణం పురోగతి అంశాల దిశగా నిర్ణయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన. సో రీబిల్డ్ ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడం, ఇన్వెస్టర్లని, కంపెనీలని ఆహ్వానించడం. ఇప్పటికే బీపీసీఎల్ లాంటి పెద్ద పెట్టుబడుల ఇన్వెస్టర్స్ ని ఏపీకి రావడం మనం చూసాం. ఇంకా ఇవే కాకుండా అమరావతి మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడం. ఇలా పునర్నిర్మాణం, రీబిల్డ్ ఏపీ రెండో అంశం. సో 2 అంచెల్లో ఇది రెండోది 4 అంచెల్లో. ఇంకా మూడో అంశం ప్రధానంగా చూస్తే పేదల సంక్షేమం. సో మన కలెక్టర్ల సదస్సులో భాగంగా కూడా మనం ఈ అంశాన్ని ప్రధానంగా మనం చూసాం. ఇందులో కూడా పేదల సేవ అంటూ ప్రతి నెల 1వ తేదీన వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమాల్ని ఉన్నతాధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండే విధంగా నిర్ణయాలు తీసుకునే విధంగా దిశానిర్దేశం ఇవన్నీ కూడా చూసాం. సో ప్రక్షాళన, పునర్నిర్మాణం, పేదల సంక్షేమం, ఏరివేత. సో ఏరివేత కూడా మనకి ఇక్కడ ఖచ్చితంగా కలుపుని ఏరివేస్తున్నట్టు ఏరివేస్తున్నారు. సో అసెంబ్లీ సమావేశాల నుంచి ఈ అంశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది మనకి. సో 7 శ్వేతపత్రాలని రిలీజ్ చేస్తూ గత ప్రభుత్వంలోని హయాంలోని అవినీతి అక్రమాలందరినీ కూడా ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళందరినీ కూడా చక్కగా అంటుకట్టినట్టుగా వాళ్ళందరినీ ఫిక్స్ చేస్తూ పూర్తి ఆధారాలతో మళ్ళీ రేపొద్దున మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేశారు లేకపోతే ఇలా చేశారన్న మాటలు రాకుండా పూర్తి అవినీతి ఆధారాలతో ఒక్కొక్కళ్ళని రాష్ట్రానికి నష్టం ఎంత జరిగింది, ఎంత దోచుకున్నారు, ఎంత దాచుకున్నారు, ఎంత పంచుకున్నారు అని శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందుంచి అవినీతి అంతటిని కూడా ఫిక్స్ చేస్తూ పూర్తి స్థాయిలో ఏరివేత నిర్ణయాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనేక అంశాలకు కూడా చెక్ పెడుతూ వెళ్తున్నారు. సో ఈ 4 అంచెల విధానం స్పష్టంగా ఏపీ ప్రభుత్వ నిర్ణయాల్లో వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు కనిపిస్తుంది. ఇక నిన్నటి కేబినెట్ నిర్ణయాల్లో కూడా ఇవే ప్రస్ఫుటంగా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. సో ఇందులో ప్రధానమైన నిర్ణయాల్లో మళ్ళీ పాపులర్ బ్రాండ్లు నూతన మద్యం పాలసీ అక్టోబర్ 1 నుంచి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మద్యం కంపెనీలకు ప్రభుత్వం మళ్ళీ ఆహ్వానం పలుకుతోంది. సో పాత బ్రాండ్లు ఎవరైతే చీప్ లిక్కర్ తాగి అనేక మంది ప్రాణాలు గత పాలకుల ప్రభుత్వంలో విచ్చలవిడిగా చీప్ బ్రాండ్లు, సో మద్యం రేట్లు పెంచేశారు, చీప్ బ్రాండ్లు పెట్టారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుకున్నటువంటి అన్ని బ్రాండ్లకు చెక్ పెడుతూనే ఎవరి ఒత్తిళ్లు ఉండవని కొత్త కంపెనీలకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతున్నారు. పాత విధానంలో వ్యాపారానికి భరోసా ఇస్తూనే కొంత ఆదాయం వదులుకునైనా అన్ని బ్రాండ్ల ధరలు తగ్గించే యోచనలో కూడా ప్రభుత్వం ఒక కొత్త మద్యం పాలసీతో అక్టోబర్ 1 నుంచి వెళ్లబోతోంది. సో ఈ మేజర్ అంశం నిన్నటువంటి కేబినెట్ నిర్ణయాల్లో స్పష్టంగా కనిపించింది. ఇది కాకుండా చుక్కల భూములకు చెక్ పెడుతూ చీకటి దందా తేలేదాకా నిషేధిత భూముల జాబితాలో ఉన్నటువంటి 22A భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నారు. ఇది ఒక పెద్ద నిర్ణయం. అలాగే టీచర్ల, డాక్టర్ల బదిలీ లేవంటూ చెప్పారు. జగన్ రాళ్ల బొమ్మలన్నింటినీ కూడా బంద్ చేశారు. అలాగే కొత్తగా మెడికల్ కాలేజీలకి సంబంధించిన పోస్టుల పెంపు ఉంది. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసినటువంటి జీవో 217 ఈ జీవోపై ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన కూడా చాలా గట్టిగా అప్పట్లో పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా పోరాటం చేసిన పరిస్థితి ఉంది. ఆ జీవోను కూడా 270ని రద్దు చేస్తానన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రభుత్వం ముద్ర క్లియర్ కట్ గా కనిపించేటట్టు పాస్ పుస్తకాలపై QR కోడ్ ని ఇస్తూ ప్రజలకు ఒక భరోసా కల్పించే అంశాన్ని
తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మావోయిస్టులపై నిషేధం పొడిగింపు, ఆదాయం పెంచేందుకు, అలాగే నిన్న చేనేతకి సంబంధించి అండగా ఉండేందుకు కూడా మగ్గాలకి చేయూతిస్తూ ఆదాయం పెంచేటువంటి నిర్ణయాలు స్పష్టంగా తీసుకున్నారు. సంక్షేమం, ఏరివేత, రీబిల్డ్, ప్రక్షాళన 4 అంశాలు స్పష్టంగా వచ్చిన రోజు నుంచి నిన్నటి కేబినెట్ నిర్ణయాల వరకు కూడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో మరి వీరి ముందున్నటువంటి సవాళ్లు ఏంటి, ఎలా అధిగమిస్తారు, ఈ నిర్ణయాలన్నీ క్షేత్రస్థాయిలో ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, నిన్న తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయాలు, పాలన పరుగులపై బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో చర్చ ప్రారంభిద్దాం. అయితే ఈ రోజు మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు, జనసేన నుంచి కూసింపూడి శ్రీనివాస్ గారు స్టూడియోలో, అనలిస్ట్ కళ్యాణ్ గుత్తికొండ. మీ అందరితో చర్చ ప్రారంభించే ముందు ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కేబినెట్ డెసిషన్స్, పాలన పరుగులపై వస్తున్నటువంటి చర్చ అన్ని చర్చిద్దాం. మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారితో మాట్లాడదాం. జవహర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో నిన్నటి తీసుకుంటున్నటువంటి కేబినెట్ డెసిషన్స్ లో ప్రధానమైనది మళ్ళీ పాపులర్ బ్రాండ్లకి ఆహ్వానం. సో నూతన మద్యం పాలసీపై అందరి కళ్ళు. సో మీరు కూడా గతంలో ఎక్సైజ్ శాఖలో పనిచేశారు కాబట్టి మినిస్టర్ గా ఏం చెప్తారు, ఎలా ఉండబోతోంది పాలసీ, అంటే ఎటువంటి అంశాలని హైలైట్ చేసుకుంటూ వెళ్దామని? ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి డ్యామేజ్ ఏదైనా ఉందంటే ప్రజల ఆరోగ్యాల పట్ల కానీ, అదేవిధంగా పాలసీ పట్ల కానీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు సంబంధించి, ఎందుకంటే స్ట్రెస్ చేసి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అనేది డిపార్ట్మెంట్ పేరు. అయితే ప్రొహిబిషన్ ఎక్సైజ్ మంత్రిత్వ శాఖను విస్తృతపరచడం, దాని ద్వారా ఏదైతే బ్రాండ్ ఇమేజ్ అనేది లేకుండా కేవలం నకిలీ బ్రాండ్లతో, తన సొంత బ్రాండ్లతో, అదే విధంగా డిస్టిలరీస్ సైతం తన అనుయాయులకు అప్పగిచ్చేసి తనకి ఇష్టారాజ్యంగా చేసి ఒక వికృత క్రీడ అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో చేసినటువంటి సందర్భంలో ఎక్సైజ్ మద్యం తాగి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకోవటం కానీ, ఆరోగ్యాలు పాడవటం కానీ గత 5 సంవత్సరాల నుంచి చూసాం. చూసిన తర్వాత గత ప్రభుత్వంలో చేసినటువంటి అకృత్యాలు కానీ, పారదర్శకలేమి కానీ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని గతంలో నేను ఎక్సైజ్ మంత్రిగా కానీ, కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ మంత్రిగా కానీ ఉన్న సమయంలో మేము పెట్టినటువంటి ప్రధానంగా నవోదయం కార్యక్రమం ఒకటి తీసుకొని సారారహిత జిల్లాలు, సారారహిత గ్రామాలుగా 10 జిల్లాల వరకు చేసినటువంటి, ఉమ్మడి జిల్లాలు చేసినటువంటి సందర్భం గతంలో ఉంది. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ప్రత్యేకంగా ఈ పాలసీని తీసుకొచ్చే సందర్భంలో లిక్కర్ పాలసీకి సంబంధించి ముందుగా బలోపేతం చేయాల్సింది డిపార్ట్మెంట్ బలోపేతం చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా ఉండటం కోసం ఈ వ్యవస్థనంతా కూడా తన గుప్పెట్లో పెట్టుకోవడం కోసం ముందు ఏదైతే డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే విధంగా అంటే సెబ్ అని పెట్టేసి దానికి ఒక ప్రత్యేకంగా డివైడ్ చేసేసి డిపార్ట్మెంట్ లో పర్యవేక్షణ అధికారులు లేకుండా పర్యవేక్షణ చేసే విధంగా కూడా అతను సొంత పర్యవేక్షణ తప్ప పర్యవేక్షణ అధికారులు కూడా ఎక్కడా కూడా లేకుండా చేసి పూర్తిగా వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్రొహిబిషన్ అనేది లేకుండా కేవలం ఎక్సైజ్ మీద ఆధారపడినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నటువంటి పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మేము ఎక్సైజ్ మంత్రిగా చేసిన సందర్భంలో రేస్, ట్రాక్ 2 కూడా ఉండేవి. ఎక్కడి నుంచి బయలుదేరుతా ఉంది, ట్రాకింగ్ ఎక్కడ జరుగుతా ఉంది, ఏ గోడౌన్ నుంచి లిఫ్ట్ చేసి ఏ ట్రేడర్కి వెళ్తా ఉంది అనే దాని మీద ఒక బాధ్యతాయుతమైన పారదర్శకతతో కూడినటువంటి వ్యవస్థని మా గతంలో ఏర్పాటు చేయటం. అంతేకాకుండా ప్రతి డిస్టిలరీ దగ్గర సిఐ స్థాయి అధికారిని పెట్టేసి ఎటువంటి జరగకుండా, అక్రమాలు జరగకుండా పూర్తి పారదర్శకత గతంలో చేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఆయన డ్యామేజ్ చేసింది ఏంటంటే డిస్టిలరీస్ ని తన గుప్పెట్లో పెట్టుకోవటం, ఆ గుప్పెట్లో పెట్టుకున్న డిస్టిలరీస్ ద్వారా తన అనుయాయుల చేత మద్యం తయారు చేయించి ఆ మద్యాన్ని, నాసిరకం మద్యాన్ని ప్రజల మీద రుద్దినటువంటి పరిస్థితి. అంతేకాకుండా వ్యవస్థని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ముందుగా చంద్రబాబు నాయుడు గారికైనా మేము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రొహిబిషన్ పటిష్టం చేస్తూ ఎక్సైజ్ వ్యవస్థను నడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ముందుగా పర్యవేక్షణ సంబంధించి డిపార్ట్మెంట్ బలోపేతం చేయాలి. ఎందుకంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పటికప్పుడు 350 మందికి ప్రమోషన్లు ఇచ్చేసి వ్యవస్థను బలోపేతం చేయడానికి చేసిన పరిస్థితి. రిక్రూట్మెంట్స్ అనేవి గత 5 ఏళ్ల నుంచి కూడా రిక్రూట్మెంట్స్ లేవు. ఆ రిక్రూట్మెంట్స్ చేయటం, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను బలోపేతం చేయటం, వ్యవస్థను బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి అంశాలను తీసుకొని పాత పద్ధతిలో 1-2 ఏమైనా చిన్న లోపాలు ఉంటే సరి చేసుకొని ఒక నూతన పాలసీని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం వ్యవస్థని కానీ మద్యం దుకాణాలను కానీ నడిపించడం, దానిలో పర్యవేక్షణ అధికారులు ఎవరు లేకుండా చేసుకోవడం, అసలు
మనం డిజిటల్ కరెన్సీ అనేది లేకుండా పోయింది. గతంలో ఆ కరెన్సీకి బిల్లులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, సీసీ కెమెరాలు పెట్టిన పరిస్థితి కానీ, ఆ రోజు ట్రేడర్స్ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. ఎందుకు? వ్యవస్థని గాడిలో పెట్టడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఆ కఠినమైన నిర్ణయాల ద్వారా వ్యవస్థకి ప్రతిష్టను తీసుకొచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే, వ్యవస్థను నిర్వీర్యం చేసేసి ఎటువంటి బాధ్యత లేకుండా. కానీ ఒక పాయింట్ జవహర్ గారు, మీరు వ్యవస్థ బలోపేతంతో పాటు నిన్న మీరు చెప్పినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మేజర్ పాయింట్ ఆదాయం కొంత వదులుకునైనా అన్ని బ్రాండ్ల ధరలు తగ్గించే యోచన అన్నారు. అయితే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రజల ఆరోగ్య రీత్యా తగ్గించుకోవాలి, ఖజానాకి నష్టం వచ్చినా పర్లేదంటున్నారు. అంటే ఒకటి ఆదాయం తగ్గుతోంది, రెండు అసలు భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా 30 ఏళ్ల పాటు జగన్ గారు తాకట్టు పెట్టేశారు. సో అదొక ఆదాయం గండి, ఇక్కడ ఇది గండిపడి అది గండిపడి, అప్పుడు ఎట్లా వెళ్తారు, ఎట్లా దాన్ని బ్యాలెన్స్ చేస్తారు? ఇప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ప్రత్యేకంగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎవరైతే ఈ మద్యం ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు, అవునండి, ఇన్కమ్ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ ప్రొహిబిషన్ పటిష్టం చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యాలు మెరుగుపడితే ఆదాయం కూడా వాళ్ళకి కలిసి వస్తుంది, ప్రభుత్వానికి కూడా ఖర్చు ఉండదు. ఈ రోజు హాస్పిటల్స్ కి మనం ఇచ్చేటటువంటి డబ్బులు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆ నకిలీ మద్యం దాకా ఆరోగ్యాలు పాడు చేసుకున్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి, మీరు చెప్పిన దానిలో ప్రభుత్వానికి డబ్బు ఆదాయం మద్యం ద్వారా వస్తుంది, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ఆదాయం హాస్పిటల్ పాలవుతుంది కదా. దీన్ని మనం పటిష్టం చేయడానికి నాణ్యమైన మద్యం ఇచ్చి ఆదాయం తక్కువైనప్పటికీ, ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పా మీకు, ప్రొహిబిషన్ అనేది ఉంది, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇది. ఈ ప్రొహిబిషన్ చేసే సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆదాయాన్ని గంటిపడుతుంది, ఇంకో రూపంగా ఆదాయం కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా వీళ్ళందరినీ కూడా మనం బలోపేతం చేస్తే అనారోగ్యపరమైనటువంటి ఖర్చులు తగ్గుతాయి కదా. అనారోగ్యమైన పరమైనటువంటి ఖర్చులు తగ్గినప్పుడు ఆ అనారోగ్య హాస్పిటల్ పెట్టే ఖర్చు మన దగ్గర ఉంటుంది, ప్రభుత్వం దగ్గర, అప్పుడు ఆదాయంతో పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఇది పటిష్టం చేయాలంటే ప్రజల సహకారం కావాలి, దాంతో పాటు వ్యవస్థను బలోపేతం చేయాలి. నేను మొదటి నుంచి కూడా అదే స్ట్రెస్ ఎందుకు చేస్తున్నానంటే, ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి, ఏది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని ఒకటి పెట్టి దానికి పూర్తిగా దీనిలో నుంచి తీసుకెళ్లి దానిలో వేయటం కానీ, అంటే గత జగన్ గారి ప్రభుత్వం ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మేజర్ ఫస్ట్ రీజన్స్ లో పాలసీ మద్యం కూడా ఒకటి. సో మీ మద్యం పాలసీ దాన్ని ఓవర్కమ్ అవ్వాలి, ప్రజలకు మంచి జరగాలి, ఇన్కమ్ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను మొదటి నుంచి కూడా, నేను మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా నా ప్రెస్ మీట్ లో కూడా ఎప్పుడు చూసే ఉంటారు, మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మేము చూడట్లేదు, చూడబోము, చూడం కూడా. ఎందుకు చూడమంటే ప్రధాన ఆదాయ వనరుగా దాన్ని చూసిన సందర్భంలో నకిలీ మద్యం వస్తుంది, బాధ్యత లేని వ్యవస్థ వస్తుంది, బాధ్యతారహితంగా సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి పార్టీగా, బాధ్యత కలిగిన ప్రభుత్వంగా, బాధ్యత కలిగిన నాయకుడిగా సమాజం బాగుంటే మేము బాగుంటాం. అంతే తప్ప ఈరోజు ఆదాయం ప్రధానం చూసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యాలు పాడవుతాయి, ఆరోగ్యాలు పాడినప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా మేము డబ్బులు మళ్ళీ హాస్పిటల్కి పోయాలి. ఇవన్నీ కాకుండా, ఎందుకంటే మీరు అందరూ కూడా డిఅడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా మద్యక కేంద్రాలు పెట్టించినటువంటి చరిత్ర గత ప్రభుత్వంలో ఉంది. ఇదేంటే మేము ప్రక్షాళన కోసం చేసే సందర్భంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. దాంతో పాటు అదే కాకుండా మీరు గమనించండి, గతంలో ఎక్కడా కూడా గాంజాయి 5 సంవత్సరాల్లో దహనం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. మేము గాంజా స్టోరింగ్ టైంలో డిస్ట్రాయ్ చేయడం, ఆ డిస్ట్రాయ్ చేయడం కోసం ఇతర జిల్లాల నుంచి కూడా అధికారులు తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా డిస్ట్రాయ్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 40,000 కిలోలు పైగా 2 చోట్ల మేము, ఎందుకంటే ఈ గాంజాని తగలబెట్టినటువంటి పరిస్థితి గతంలో ఉంది. మీరు కూడా విజువల్స్ ఒకసారి తెచ్చుకుంటే అది కూడా ఉంటది. ఈ రోజు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గంజాయిని ఎక్కడ తగలబెట్టాడు, గంజాయి అవుట్ సోరింగ్ టైంలో ఎక్కడ డిస్ట్రాయ్ చేశాడు. ఈ రోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఈ మత్తు పదార్థాల కేంద్రంగా ఎందుకు చేశారు, ఎలాంటి పరిస్థితి నుంచి మేము ఒకేసారి రాడికల్ చేంజ్ అనేది వస్తుందని మేమైతే అనుకోవటం లేదు. గ్రాడ్యువల్ చేంజ్ కోసం మేము ప్రయత్నం చేస్తాం, ప్రజలను సమాయత్తం చేస్తాం, వ్యవస్థను బలోపేతం చేస్తాం. పాత పద్ధతులు ఏదైతే డిజిటల్ కరెన్సీ ఉందో ఆ కరెన్సీని వాడే విధంగా చూసి పారదర్శకతో కూడినటువంటి బాధ్యతాయుతమైన వ్యవస్థను తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైట్ సార్, రైట్. జనసేన నుంచి కూసింపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి కూసింపూడి గారు. సో నిన్న తీసుకున్నటువంటి మేజర్ నిర్ణయాల్లో మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే జీవో 217 రద్దు, ఇది అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన చాలా స్ట్రెస్ చేసిన పాయింట్. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్లి మత్స్యకారులను కలవడం, ఇది మేజర్ పాయింట్. అంటే ఎందుకు ఇంత పట్టుబట్టారు, దీనివల్ల ఇప్పుడు ఎలా చేంజ్ రాబోతోంది? చంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి.
రాష్ట్రంలో మనకి దాదాపు 900 కిలోమీటర్ల పైనటువంటి కోస్ట్ లైన్ ఉంది కాబట్టి మత్స్యకారులు జీవనాధారంగా వారి వృత్తి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైందంటే గతంలో పూర్వకాలం నుంచి ఉన్నటువంటి రిజర్వాయర్లని, ట్యాంకులని, కొన్ని కాలువలు, చెరువులన్నీ ఉంటాయి. వాళ్ళ మత్స్యకారులు సహజంగా వాళ్ళకి హక్కుగా వాళ్ళు చేపల పెంపకం అనేది లేకపోతే చేపల వేట అనేది చేసుకుంటూ ఉంటారు. దాన్ని కాదని వాటిని మళ్ళీ ఒక టెండర్స్ పిలిపించి బయట గుత్తేదారులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ 217 జీవో. నరసాపురం మీటింగ్లో ఆ రోజు మీకు గుర్తుంటూ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారు మీటింగ్లో పెట్టినప్పుడు కూడా బహిరంగంగా 217 జీవో అని చింపేశారు పేపర్స్. ఎందుకంటే మత్స్యకారులకు మేము వచ్చేస్తున్నాం అని చెప్పేసి మాయమాటలు చెప్పి గత ప్రభుత్వం ఏ విధంగా ఆ కమ్యూనిటీని కేవలం ఓటు బ్యాంకు కానీ మలుచుకుందే తప్ప వాళ్ళకి రావాల్సినటువంటి విధానాలు ఏమి ఇవ్వాల. వాళ్ళకి వేటకి వెళ్ళలేని కొన్ని సమయాలు ఉంటాయి, ఆ సమయంలో వాళ్ళకి భృతి ఇవ్వాలి, అది ఇవ్వాల. వాళ్ళ బోట్లకు సంబంధించి ఏమన్నా ఆర్థిక సహాయాలు చేయాలి, అది ఇవ్వాలి. అంటే మత్స్యకారుల జీవితాలని మీద ప్రభావం చూపించేటువంటి ఇటువంటి జీవోలు తీసుకొచ్చారు తప్ప వారి అభివృద్ధికి ఎటువంటి కార్యక్రమం చేయాలి. ఆ రోజున మేము జనసేన పార్టీగా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దీని మీద జీవో మీద నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అది తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. రెండోది, ఇప్పుడు ఇందాక నుంచి మనం మద్యం గురించి మాట్లాడుతున్నాం. మద్యం కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చెప్పారంటే కేవలం మద్యపాన నిషేధం చేసి, పూర్తి నిషేధం చేసి మళ్ళీ ఓట్లు అడుగుతా ఉన్న వాళ్ళు కేవలం మద్యం మీదే, అది కూడా ఆదాయ వనరుగా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసుకుని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేకుండా కేవలం మద్యం మీదే ఆ విధమైన కార్యక్రమాలు చేసుకొచ్చారు. వీళ్ళు తీసుకొచ్చినటువంటి చీప్ లిక్కర్ వలన చాలా మంది అటు కల్తీ సారా వేపుకో లేకపోతే గంజా వేపుకో మనడం జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది, జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగి ఎంతమంది చనిపోతే అవి కల్తీ సారా మరణాలు కాదు, సహజ మరణాలు అన్నారు. ఇంకొంచెం సరదాగా అనిపించినా కూడా వాస్తవం కూడా చెప్తాను జవహర్ గారు. ఆంధ్రప్రదేశ్ వస్తుంటే మాకు ఒక విలువ ఉండేదండి. ఎప్పుడు వచ్చావరా, ఎలా వచ్చావు ఏంటని మా స్నేహితులు అడిగేవారు, బాగున్నావా అని అడిగారు. అది అడుగుతూ మానేశారు, ఎవరు తెచ్చేవేంటారు అక్కడి నుంచి అడుగుతూ మానేట్టారు. ఎందుకంటే అక్కడ మంది తాగలేక, ఆ విధానం చూడలేక తెచ్చేవారు అడుగుతారు మాట్లాడితే. అంటే నేను జోక్ అనిపించదు కానీ వాస్తవం అది. మద్యాన్ని ఏ విధంగా గత ప్రభుత్వం ఒక ఆదాయ వనరుగా చేసుకుని ఏ విధంగా చేసిందో, ప్రజల ఈ ప్రాణాలను లెక్క చేయకుండా చేసిందో అన్న విధానం మీద మనం చెప్పుకుంటున్నాం. ఇది ఇవన్నీ వాస్తవాలు. అదే సందర్భంలో మీరు ఇందాక కేబినెట్ మీటింగ్ గురించి రకరకాల మాట, ఇప్పుడు 22 గురించి చుక్కల భూమి గురించి వచ్చింది. దాదాపు 2018 లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 24 లక్షల ఎకరాలు చుక్కల భూములు ఉన్నాయి, ఏదైతే నిషేధిత భూములు. వాటి మీద కన్నేసినటువంటి జగన్ ప్రభుత్వం ఏదో రకంగా వాటిని ఫ్రీ హోల్డ్లో పెట్టేయడం, వాళ్ళు వీళ్ళు ఆక్రమించుకుని లేకపోతే వీళ్ళు తక్కువ రేటు కొనుక్కుని వేరే విధంగా చేయడం, అంటే ఒక విధమైనటువంటి భూదోపిడిలో ఇది ఒక భాగం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఈ రోజున ప్రజావాణి కార్యక్రమం లేకపోతే ఆ ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటుంటే దాంట్లో వచ్చే మెజారిటీ భూమి దోపిడీ మీద వస్తుంది. ఎక్కడ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చాలా వరకు 100 గజాలు 150 గజాలు కూడా లాక్కున్నారనేది మన చంద్రబాబు గారి మేజర్ కంప్లైంట్. వికలాంగులదే కాదు, దేవాలయ సంబంధించిన భూములు కావచ్చు, లేకపోతే మాజీ సైనికాదులు కావచ్చు, ఎవరిదైనా అక్కడ భూమి కనిపింది, అసైన్డ్ ల్యాండ్స్ కావచ్చు, దళితులకు సంబంధించి. వైజాగ్ లో దాదాపు జరిగింది అదే కదండి. వైజాగ్ మీద ప్రేమ ఎందుకు కురిపించారు, రాజధాని వైజాగ్ లో ఉన్నటువంటి భూముల మీద కన్నేశారు అక్కడ అసైన్డ్ ల్యాండ్స్ మీద. ఇవన్నీ నేంటుంది పనిచేసే ప్రభుత్వం వస్తే ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారన్నది కలెక్టర్ సమావేశంలో చూసాం, అదేవిధంగా కేబినెట్ సమావేశాల్లో చూసాం. ఏదో మాటలు చెప్పడమే కాకుండా పనుల్లో కూడా ఒక పక్క నుంచి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నటువంటి ఈ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే సందర్భాలు అధికారులతో ఏ విధంగా అంటే కొంతమంది అధికారులు ఇంకా పాత వాసన పోలేదు, ఆ మత్తులు వదలలేదు, వాళ్ళందరినీ ఆ మత్తు వదిలించి మళ్ళీ పని చేయించుకోవడం కార్యక్రమం. అదే సందర్భంలో మీరు ఇందాక చెప్పినట్టు ఆ కలుపు మొక్కలను కూడా ఏరివేత కార్యక్రమం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే 2 చేతులతో దుష్ట శిక్షణ ఉండాలి, శిక్షణ రక్షణ రెండూ ఉండాలి పాలన అంటే. ఆ విధంగా చేసుకుంటూ వెళ్తుంటే ఆ దానిలో భాగంగా నిజమైన అధికారులు ఎవరో కూడా నష్టపోకూడదు. అందుకని చాలా జాగ్రత్తగా ప్రజలు ఏమనుకుంటారంటే ఇన్స్టాంట్ జస్టిస్ కోరుకుంటారు, ఇమీడియట్ గా గతంలో మేము బాధపడ్డాం కాబట్టి మాకు న్యాయం జరగాలని కోరుకుంటారు. కానీ ఆ విధంగా అధికారంలో ఉన్న వాళ్ళు చేయలేరు. చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగానే వెళ్ళుకుంటూ వెళ్తారు. నేనంటే ఒకటేనండి, సిబిఎన్ ఆ పేర్లోనే ఉంది, క్రెడిబిలిటీ, బెటర్మెంట్, నావల్టీ, విశ్వసనీయత, అభివృద్ధి, కొత్తదనం అని పేర్లోనే చేసుకుంటూ వెళ్తారు. ఎలాగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మాకు కరెక్షన్, కైండ్నెస్, నిజాయితీగా వెళ్ళాలి. అదే సందర్భంలో ప్రజల పట్ల ప్రేమతో కలిగి ఉండాలి. ఈ ఇద్దరు కలిసిన తర్వాత ఒకరి ఆలోచనలో ఒకళ్ళు పంచుకుంటా ఏ విధంగా చేయాలి. మన ప్రభుత్వ పథకాల పేర్లు కూడా చూసారుగా, వాళ్ళ పేర్లు, వాళ్ళ తండ్రి పేర్లు, వాళ్ళ తాతల పేర్లు ఏ విధంగా పెట్టుకున్నారో. పశుపోషణకి వైఎస్ఆర్ పేరు ఏంటంటే వైఎస్ఆర్ పశుపోషణ పెడతారు. వైఎస్ఆర్కి పశువులకి సంబంధం ఏంటి అర్థం కాదు. అటువంటి పేర్లు కూడా తీసి నిజంగా గతంలో ఎవరైతే మనకు ఉన్నారో
పోరాట యోధులు కానీ లేకపోతే యోధులు ఎంతమందో ఉన్నారు. వాళ్ళ పేర్లు పెట్టేటువంటి అంటే పాలనలో ఏ విధమైన ప్రక్షాళన చేసుకుంటా వెళ్ళాలి, నిజమైన పరిపాలన అంటే ఏ విధంగా తీసుకుంటూ వెళ్ళాలి. సరే ఆదాయ మార్గాలు అంటారా, ఖచ్చితంగా ప్రక్కన నుంచి ప్రజల్లో సంపద సృష్టిస్తా ఆదాయ మార్గాలు పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ మద్యం మీద ఆదాయ వనరుగా చూసే ప్రభుత్వం కాదు మాది. ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏదో మన వచ్చింది, అటువంటి అన్ని ఒక పరిశ్రమలు వస్తున్నారు, పారిశ్రామికవేత్తలు వేస్తున్నారు. పక్క నుంచి బందర్ పోర్టుకి ఒక కదులుతుంది, ముందుకు కదులుతుంది. పోలవరం లాంటి ప్రాజెక్టులు ముందుకు వెళ్తున్నాయి. ద్వారా ఒక సంపద వస్తుంది, ఆదాయం వస్తుంది, ప్రజలకి యువతకి ఉపాధి కలిగి ఉంటుంది. దాని ద్వారా సంపద సృష్టించుకుంటా వెళ్తాం. అంటే దాంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటా నిజమైన బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టి ఇచ్చి ఇప్పుడు మద్యం షాప్ దగ్గరికి వెళ్తే ఏదైనా కావాలంటే ఈ కొనుగోలుదారుడు కావాల్సింది ఏం లేదండి. అక్కడ వాళ్ళు ఇచ్చిదే తీసుకోవాలి. నిజంగా వాళ్ళకి కూడా తెలియదు, అమ్మేవాడికి కూడా ఏ బ్రాండ్ ఈ రోజు దిగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. ఆ రోజు దిగుమతి అయిన ముందే వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఇటువంటి పరిస్థితులు ఒక్కొక్కటిని వ్యవస్థను చక్కబెట్టుకుంటా రాబోయే 5 సంవత్సరాల్లో, ఎందుకంటే రాష్ట్రాన్ని రూపాయి జీతం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. నేను తీసుకున్నది రూపాయి జీతం తీసుకున్నానని ఏం చేయలేని సర్వనాశనం చేశాడు. ఆ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ఒక విధమైనటువంటి యజ్ఞమే. ఎందుకంటే ఎంత సీనియారిటీ ఉన్నా కూడా ఒక పక్కన ఖజానా ఖాళీ అయిపోయింది. ఏదైనా చేయాలంటే కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితులు. అదే సందర్భంలో మేము ఇచ్చిన హామీలు ఉన్నాయి. వాళ్ళు గతంలో ఎంత దోపిడీ చేసినా కూడా 1వ తారీఖు జీతాలు కూడా ఇప్పుడు పడలా. మేము వచ్చిన తర్వాత 1వ తారీఖు జీతాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్స్ ఒకరోజు పడుతున్నాయి. అంటే ఒక విధమైన ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా తన అనుభవాన్ని ఆయన అనుభవంతో అదే సందర్భంలో నిజాయితీగా అధికారులందరితో సమీక్ష చేసుకుంటా ఒక విధమైన పాలనలో కూడా ఒక విధమైన గొప్ప మార్పు అంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఈరోజు చూపించుకుని వస్తున్నాం. గతంలో 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే పక్క రాష్ట్రాల్లో వేలెట్టి చూపించాయి. అందరూ చాలా సంతోషించేవారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నారా, పర్వాలేదు, మాకు ఐటీ ఇండస్ట్రీస్కి పర్వాలేదు అని చెప్పేసి కర్ణాటక, లేకపోతే మాకు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ పర్వాలేదని తమిళనాడు, మా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పర్వాలేదని చెప్పేసి తెలంగాణ ఎంతో సంతోషించారు. ఈ రోజున వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడవలసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పోటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో కష్టపడే తత్వం ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, అద్భుతమైన వనరులు ఉన్నాయి. వీళ్ళకి తగ్గట్టుగా ఉన్నటువంటి పాలకులు కూడా ఉంటే అభివృద్ధి ఎలా ఉంటుందని చూపిస్తాం ఖచ్చితంగా. అనలిస్ట్ కళ్యాణ్ గుత్తికొండ గారు ఉన్నారు. నమస్తే కళ్యాణ్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో వీళ్ళు చెప్తున్నారు కదా, విన్నారు ఇద్దరి వర్షన్స్. అంటే 4 అంచెల విధానం అనేది నా అబ్జర్వేషన్. సో మీ అబ్జర్వేషన్స్ ఏంటి, నిర్ణయాలు కానీ లేకపోతే కేబినెట్ డెసిషన్స్ మీద? గుడ్ మార్నింగ్ మేడం. ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలు జవహర్ గారికి, శ్రీనివాస్ గారికి అందరికీ గుడ్ మార్నింగ్ మేడం. మనం కనుక చర్చలోకి వెళ్ళబోయే ముందు మనం గత 5 ఏళ్ల ప్రభుత్వం కనుక తీసుకుంటే ఒక నినాదం గుర్తుకొస్తుంది మేడం. బేసికల్ గా రష్యా విప్లవ నేత లెనిన్ ఇచ్చిన నినాదం. ఏ నినాదం వెనక ఎవరి స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలకు నష్టమో మోసమో జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఆనాడు ఆయన పేర్కొనడం జరిగింది. ఇది ఖచ్చితంగా గత 5 ఏళ్ల పరిపాలన 2019 నుంచి 24 వరకు జరిగిన ఒక రకంగా చెప్పాలంటే విధ్వంసకర అరాచకర పరిపాలనలో ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి మేడం. ఎందుకంటే ఆ 5 ఏళ్లు ప్రభుత్వ పరంగా తీసుకునే ఏ నిర్ణయం వెనకైనా కానీ స్వార్థ ప్రయోజనాలే దాగి ఉన్నాయని చెప్పి వాళ్ళ కనుక మనం చూస్తూ వెళ్తుంటే క్లియర్ గా మనము కనిపిస్తుంది మేడం. ఎందుకంటే మనం ఆ 5 ఏళ్లలో తీసుకున్న పాలనాపర విధానాలను కనుక ఇప్పుడు నిశ్చితంగా విశ్లేషిస్తే ప్రతి విషయంలో అది సంక్షేమం ముసుగులో, పేదలకు సంక్షేమం చేస్తామని ముసుగులో ప్రతి విషయము కూడా 10 పైసలు పెట్టడం 10 రూపాయలు కొట్టేయడం అన్న కాన్సెప్ట్ లో పాలసీ ఉండేది. ఆనాటి పెద్దలు యొక్క స్వార్థ ప్రయోజనాలే దాగి ఉన్నాయి అని చెప్పి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మన వాలంటీర్ వ్యవస్థ తీసుకున్నా గానీ, లేకపోతే పేదలకు సెంటు భూమి పేరుతో జరిగిన భూముల కొనుగోళ్లు, అభివృద్ధి, లేకపోతే నీళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి విషయంలో తీసుకున్నా గానీ, లేకపోతే ఆఖరికి ఇప్పుడు ఈ రోజు నిన్న కేబినెట్ మీటింగ్ లో సరిదిద్దిన అంశాలు ఎక్సైజ్ పాలసీ విషయంలో గానీ, ఆఖరికి భూ సర్వే పేరుతో ప్రజలకు ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను వాటిని వివాదాస్పదం చేసే విధంగా భూ సర్వే పేరుతో, అలాగే సరిహద్దు రాళ్ల మీద గ్రానైట్ సరిహద్దు రాళ్లు వాడి వాటి మీద ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బొమ్మ కోసం దానికోసం 700 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారన్న విషయం చూసుకుంటే నిజంగా అది చాలా దురదృష్టకరం మేడం. వీటన్నిటిని మీరు చెప్పారు ఇందాక దాంట్లో ఇంట్రొడక్షన్ లోనే 4 ప్రధాన అంశాలు కనపడుతున్నాయి.
దీన్ని ప్రక్షాళన చేసుకోవటం ఇప్పుడు ఈ అంటే 5 ఏళ్ల సంక్షేమం పాలన గాడిని పెట్టిన రీబిల్డ్ ఏరివేత నాకు అలా కనిపించింది. మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇలాగే వెళ్తున్నట్టుగా అనిపిస్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా మేడం, అది అలాగే వెళ్తున్నారు. వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉందా మేడం. ఎందుకంటే ఇది జరిగిన ఈ 5 ఏళ్ల విధ్వంసక పరిపాలనలో జరిగిన నష్టం అనేది మనకి పైకి కనిపించినంత కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఉంది అని చెప్పి వాళ్ళ లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ అర్థమవుతుంది మేడం. పరిపాలనలో ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ అర్థమైతే ఉండొచ్చు. ఎందుకంటే ఒక క్వశ్చన్ తెలుసుకుంటా అంటే రాష్ట్ర స్థాయి నుంచి కింద గ్రామ స్థాయి వరకు అన్ని విషయాల్లో కూడా వాటి యొక్క నష్టం, అంటే మనం 5 ఏళ్ల పరిపాలన గురించే మాట్లాడుతున్నాం మేడం. ఈ 5 ఏళ్ల పరిపాలన అనేది కనీసం ఒక 20 ఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయిందనే చెప్పడంలో మాత్రం ఎటువంటి సందేహం అవసరం లేదు మేడం. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం, దీన్ని సరిదిద్ది గాడిన పెట్టి ఈ ప్రక్షాళన చేసుకుంటూ, అలాగే మీరు ఇందాక చెప్పారు, ఇందాక మన డిబేట్ లో కూడా పెద్దలు చెప్పారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, దీన్ని కూడా చేసుకుంటూ తప్పులు చేసిన అధికారుల్ని లేకపోతే తప్పులు చేసిన ఆనాటి దాంట్లో బాధ్యులైన వారిని శిక్షించే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటూ దాని యొక్క ఆధారాలు సేకరిస్తూ ఈ రకంగా ముందుకెళ్ళటం, వీటన్నిటికీ మించి ఒక హోప్ అనేది క్రియేట్ చేయటం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఇక్కడ ఉన్న ప్రజల్లో కానీ లేకపోతే బయట ప్రపంచానికి కానీ ఇది ఆల్రెడీ సింకింగ్ షిప్ అనే దాని నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఇది లేదు, ఇది బౌన్స్ బ్యాక్ అవుతుంది, ఇక్కడ పెట్టుబడులకు కానీ వ్యాపార అవకాశాలకు కానీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ప్రపంచానికి చాటి పెట్టుబడులు ఆకర్షించి తద్వారా ఇక్కడ ఉపాధి అవకాశాలు కానీ లేకపోతే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను కానీ పెంచుకోవాల్సిన. ఒకటి కళ్యాణ్ గారు, ఇప్పుడు మద్యం ఆదాయం అనేది మా మెయిన్ ఇన్కమ్ సోర్స్ కాదని బలంగా కూటమి ప్రభుత్వం చెప్తోంది. సరే, వచ్చే ఆదాయాన్ని కూడా 30 ఏళ్ల పాటు గత ప్రభుత్వం పెట్టేసింది. సరే, ఆ పాయింట్ అలా పెట్టుకున్నా, నేను అనేది ఏంటంటే ఈ తీసుకున్న నిర్ణయాలు వెళ్తున్న విషయాల్లో ఇంకా ఏదైనా కాన్సన్ట్రేట్ చేయాల్సిన నిర్ణయాలు ఉన్నాయని మీకు అనిపిస్తుందా? అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదు ఇంకా కొంచెం వీళ్ళు ఈ నిర్ణయాన్ని కూడా ఫోకస్ చేస్తే బాగుంటుంది అని. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే మేడం, గత రెండు నెలలు దాటింది అనుకుంటాను కొత్త ప్రభుత్వం వచ్చి, సుమారుగా 2 నెలల దగ్గరలో ఉన్నట్టుంది. జూన్ అంటే ఇప్పుడు ఆగస్ట్ అంటే 2 నెలలు కంప్లీట్ అవ్వాలి ఒక రకంగా చెప్పాలంటే. ఈ 2 నెలల కాలంలో వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం చాలా వరకు ముందుకెళ్ళిందనే చెప్పొచ్చు. ఇందాక మనం చెప్పిన మీరు ఉదాహరించిన 4 అంశాలతో పాటు ముందుకెళ్ళిందనే చెప్పొచ్చు. అయితే ప్రజల్లో అయితే మాత్రం చూసుకుంటే కనుక ఒక రకమైన అంటే 2 అంశాలు, పార్టీ, ప్రజలు, సిస్టమ్ అండ్ అధికారులు అనుసంధానమైన వాళ్ళు, 3 కాంబినేషన్ లో. ఎట్లా ఇప్పుడు ప్రభుత్వ పరంగా పాలనా పరంగా ప్రజలు కానీ లేకపోతే నాలాంటి అనలిస్టులు కానీ నేను ఇప్పుడున్న ప్రభుత్వానికి నేను మంచి మార్కులు వేయలేసాను మేడం. నేనైతే మాత్రం ఖచ్చితంగా కొన్ని విషయాల్లో కొంచెం ఎన్నుకుబాటు, కొంచెం స్లో నిర్ణయాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా నేను 90% ఏవో మార్కులు ఇవ్వదలిచాను మేడం. అయితే ఇంకా పార్టీ పరంగా అయితే మాత్రం ఎందుకో రాజకీయంగా కొంచెం అంటే అనూహ్యమైన విజయం, ఇది మామూలు విజయం కాదు. 164 సీట్లతో కూటమి అధికారంలో రావడం అనేది మామూలు విజయం కాదు. అయినప్పటికీ కూడా ఆ రకమైన ఎఫెక్ట్స్ అనేది చూపించట్లేదు అనేది అయితే మాత్రం పార్టీ పరంగా అయితే మాత్రం ఉంది మేడం. అది దాని బహుశా ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తప్పులు వ్యక్తులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన వ్యవస్థలే శాంతం కుప్పకొల్లిన పరిస్థితుల్లో పరిపాలనా పగ్గాన్ని తీసుకుని నెత్తి మీద ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత పెట్టుకున్నప్పుడు ఈ పాలకులు ఇలాగే స్లోగా అన్ని చేసుకుంటూ వస్తారని నేను ఆశిస్తున్నాను మేడం. అంటే ఒకటి మీరు అన్నారు, సో అడ్మినిస్ట్రేటివ్ వైజ్ నిర్ణయాలు బాగున్నా రాజకీయంగా కొంత వేగం పెంచాలి అంటున్నప్పుడు, నిన్న రాజకీయంగా కూడా ఏపీ స్టేట్ లో కూటమికి గుడ్ న్యూసేగా. గ్రేటర్ విశాఖలో వైసీపీకి షాక్ తగిలింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అది రాజకీయంగా ప్లస్సేగా ఒకటి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స గారిని ప్రజెంట్ చేస్తున్నారు. నిన్న కూడా ఆయన బెంగళూరు నుంచి వచ్చి ఆయన ఏజెన్సీ ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులతో ఈయన గెలిపించాలి, వాళ్ళని ఎలా కౌంటర్ చేయాలో దిశానిర్దేశం చేశారు. అంటే ఇంకా వదలటం లేదు అక్కడ అవతల పక్క. ఎగ్జాక్ట్లీ మేడం. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే మేడం, ఇంత దారుణమైన ఓటమి తర్వాత వీళ్ళు ఎదుర్కొంగిపోయి బాధపడిపోతున్న పరిస్థితి ఏం కనిపించట్లా. మేమే రైట్ వాళ్ళే తప్పన్నట్టు కనపడుతుంది. వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు మేడం. ఇంత దారుణమైన ఓటమి తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ సహజ స్టైల్లో ఫేక్ ప్రచారాలు లేకపోతే వాళ్ళు బురదలుతా ఉంటే కూటమి వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి దాన్ని తుడుచుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఆ ఎదురుదాడిని వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాలని నిరోధించే వ్యవస్థల్ని వీళ్ళు ఇంకా పార్టీ పరంగా కానీ
లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ వీళ్ళు చేయటం లేదు అనేది ఒక భావన అయితే ప్రజల్లో ఉంది మేడం. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచాలి మనం. ఇక్కడ మనం ప్రజల్లో కనుక తాజా ఎన్నికల్లో ప్రజల తీర్పు కనుక చూసుకుంటే ప్రజలు నిస్పష్టంగా విస్పష్టంగా మేము జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడిని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయము, ఇతను ముఖ్యమంత్రిగా కూడా కాదు కదా ప్రతిపక్ష నేతగా కూడా పనికిరాడు అనే విధంగా విస్పష్టంగా ట్రీట్ ఇచ్చారు మేడం. ఆ తీర్పుని అవకాశంగా తీసుకొని ఆ తీర్పుని గౌరవిస్తూ రాజకీయంగా అతన్ని కనుక సమాధి చేయలేకపోతే కనుక అది ఇప్పుడు అధికారంలో ఉన్న పెద్దల యొక్క తీవ్రమైన తప్పుగానే ప్రజలు భావించే అవకాశం ఉంది. దానికి ఇప్పటి తరంతో పాటు భావితరం కూడా చాలా నష్టపోయి వాళ్ళకి మనం క్షమించలేని వాళ్ళకి సరిదిద్దలేని తప్పు చేసిన విధంగా మనం దీన్ని భావించవచ్చు. మాట్లాడదాం. అవినీతిని ఫిక్స్ చేసి ప్రక్షాళన చేసే పాయింట్ లో ఇంకొంచెం వేగం ఉండాలి. ఈ పాయింట్ మాట్లాడదాం జవహర్ గారు. సో ఒకటి, నిర్ణయాల్లో సంక్షేమం పాలన గాడిన పెట్టడం అనే కాన్సెప్ట్ తో వెళ్తున్నా ఇక్కడ ప్రక్షాళన ఇది చాలా ఎలా చేస్తారు ఎంత అనేది మీకు ఛాలెంజింగ్ అంశం. ఎందుకంటే చుక్కల బొమ్మలకి చెక్ పెట్టి రిజిస్ట్రేషన్లు చేసినా దీన్ని రివ్యూ చేయాలి, మళ్ళీ వస్తున్న రకరకాల గ్రీవెన్సెల్స్ లో వస్తున్న కంప్లైంట్స్ కి భూ వివాదాలకి కబ్జాలకి బ్యాలెన్స్ చేయాలి. అంటే మేజర్ పాయింట్ రెవెన్యూ ప్రక్షాళన ఇక్కడ పెద్ద టాస్క్ లాగా కనపడుతుంది మీకు. రాజకీయం పాయింట్ మళ్ళీ వస్తా, ఇది చెప్పండి. విజయచంద్రిక గారు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ఒక అధికారి గురించి మేము మిగతా ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒక సందర్భంలో వెళ్ళిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏంటంటే ఉన్న వాళ్ళలో కొంచెం మంచి వాళ్ళని ఎన్నుకోవాలి, అందరూ మంచి వాళ్ళు అనేది దొరకని పరిస్థితి ఉంది అనేది అధికారుల గురించి ఒకసారి ఆయన ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి. ఈ అధికారులు అనేవాళ్ళు గాలివాటంగా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా వెళ్తున్న సందర్భంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో ఒక ఎస్పీ నా కళ్ళ ముందు ఒక సిపిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వలేదు అని చెప్పడం దాన్ని కంగ్రాచులేషన్స్ అని సజ్జలతో మాట్లాడుతున్న సందర్భం చూస్తా ఉంటే అధికారులందరికీ కూడా ఒకలాంటి భయం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళ ఆర్డర్ సాగవు, ఆయన పూర్తిగా పారదర్శకత కోసం అదేవిధంగా బాధ్యతాయుతమైనటువంటి దీనికోసం చూస్తున్నటువంటి సందర్భంలో అక్రమార్జనకు అలవాటు పడినటువంటి వ్యక్తులు ఈ రోజు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో నుంచి కొంతమంది ఎదుర్కోవడానికే చాలా ఇబ్బంది అవుతుంది. ఉన్న వాళ్ళలోనే మెరికల్ లాంటి వాళ్ళలో లేదంటే నిజాయితీ పరులను ఎత్తుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ వ్యవస్థలో ఉంది. ఎందుకంటే సివిల్ సర్వెంట్స్ లో దాదాపుగా ఈ రోజు అక్రమార్జనకు అలవాటు పడిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు, అలా అని చెప్పి మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఉన్న వాళ్ళలోనే ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో రేపు ఏ విధంగా చేయాలనే దాని మీద పూర్తిగా మాకు ఏంటంటే ఇందాక మునిగిపోతున్నటువంటి పడవ గురించి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అయితే నా పడవలు మునిగినా తేలినా ఇంకోటి చేసినా లేదు కొట్టుకుపోతున్న వాటిని గాడిలో పెడతారని ఒక నమ్మకం విశ్వాసంతో 164 గ్రామాల వారీగా రెవెన్యూ సభలు అనేది నిన్న మీ కేబినెట్ నిర్ణయాల్లో ఒక పెద్ద పాయింట్. సో రెవెన్యూ సభలు పెట్టినా డెఫినెట్ గా అక్కడ బాధితులు వస్తారు. మళ్ళీ ప్రక్షాళన అనేది పెద్ద పాయింట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సిద్ధంగా ఉండండి, అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఆకస్మిక తనిఖీలకు నేను వస్తాను, మీరు కూడా వెళ్ళండి అని అధికారులు సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్న సందర్భంలో హిందీ అధికారులు చేస్తేనమ్మా చిన్న చిన్న తప్పులు చేస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే వ్యవస్థలో సివిల్ సర్వెంట్స్ లో అతిపెద్ద తప్పులు చేసేటటువంటి నాయకులు ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒకేసారి వాళ్ళకు కూడా మింగుడు పడదు. చంద్రబాబు నాయుడు గారి ప్రక్షాళన అన్న సందర్భంలో వాళ్ళకు కూడా మింగుడు పడదు, వాళ్ళు సహకరించే పరిస్థితి కూడా చాలా తక్కువ ఉంటది. కానీ రౌతు పెద్ద గుర్రం అంటాం, అది గుర్రాన్ని పిచ్చడం తిరుగుతూ ఉంటే రౌతు సరైనడైతే ఖచ్చితంగా గాడిలో పెట్టేటటువంటి పరిస్థితి. కొంత సమయం పట్టొచ్చు తప్ప అసాధ్యం అయితే కాదు. వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం అదే విధంగా అధికారుల్ని అందరినీ కూడా పరుగులెట్టించడం కోసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఖచ్చితంగా మంత్రదండం ఉంది. ఆ మంత్రదండంతో రాబోయే రోజుల్లో వ్యవస్థను గాడిలో పెడతాం. అదే విధంగా పారదర్శకత అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఈ అధికారులకు సంబంధించి అధికారులు అక్రమార్జనకు అలవాటు పడిన అధికారులు ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా మన గాడిలో తెచ్చుకొని ఒకేసారి మారుతారని నేనైతే అనుకోవటం. ఎందుకంటే ఈ డిజిటల్ కరెన్సీలోనే వ్యవస్థలు ఎక్సైజ్ వ్యవస్థలోనే డిజిటల్ కరెన్సీని కూడా ఎంకరేజ్ చేయకుండా క్యాష్ ని క్యారీ చేసి లేదు అవసరమైతే అధికారులు కూడా అవినీతికి పాల్పడిన సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూసాం. అతను ఒక డిస్టిలరీస్ సంబంధించి రెడ్డి గారు
ఆయన ఏ విధంగా అక్రమార్జనకు పాల్పడి వ్యవస్థను ఏ విధంగా తన గుప్పెట్లో తీసుకొని ఆయనకు వచ్చినటువంటి గుప్పెట్లో ఆయన దోషుట్లో మిగిలిన నీళ్ళని ఆయన కొంత మిగిల్చుకొని మిగతా నీళ్ళన్నీ కూడా కింద జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కు పంపించి సూట్ కేసు వ్యవస్థను ఏ విధంగా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇందాక నేను ఒక ఎస్పీ గురించి చెప్పా, ఒక ఐపీఎస్ గురించి, అలాంటి వ్యక్తులు ఉన్నారు రాష్ట్రంలో, ఇంకా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా ప్రక్షాళన చేసి ఏ విధంగా చేయాలనేది ఖచ్చితంగా పెద్ద సవాలే. ఆ సవాల్ని చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఎదుర్కొని సమర్థవంతంగా మంచి అధికారులతో ఈ పారదర్శక పాలన అందిస్తారని ఆశపడతా ఉన్నాం. ఓకే, అయితే ఇందాక అనలిస్ట్ ఒక పాయింట్ ని వ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయంలో కొంత అవినీతిని ఫిక్స్ చేసే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రజల్లో అభిప్రాయం ఉంది మేడం అన్నారు ఆయన. ఇప్పుడు ఆ మేనమేషాలు లెక్కించేటటువంటి పరిస్థితి ఇందాక మీకు నేను నా ఇదిలోనే చెప్పా, అధికారులందరూ మనకు మంచి వాళ్ళు దొరకరు, ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందనేసి గతంలో నేను కలిసిన సందర్భంలో, నాతో పాటు కొంతమంది మిత్రులు కలిసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాం, వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారు మీరు కంప్లైంట్ ఇస్తా ఉన్నారు, బాగానే ఉంది, మరి నేను చేయాలంటే నాకు ఉన్న వాళ్ళలో కొంచెం మంచి వాళ్ళని చూసుకోవాలి కదా, దానికోసం చేస్తా ఉన్నా, ఖచ్చితంగా వాళ్ళు మారకపోతే మాత్రం మీరు కావాల్సిన మార్పు నేను తీసుకొస్తానని హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా 5 నెలల్లో 7 అద్భుతాలు జరిగేసి వాళ్ళంతా ఇప్పుడు 2 నెలల్లోనే నీతి పరులు అయిపోయి ప్రజాసేవకు అంకితం అయిపోయినటువంటి వ్యక్తులుగా మారకపోవచ్చు. ఎందుకంటే తిరుపతి దేవస్థానం నుంచి ప్రక్షాళన మొదలుపెట్టినటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తా ఉన్నాం. శ్యామలరావు గారు కానీ వెంకయ్య చౌదరి గారు కానీ ఏ విధంగా చేస్తా ఉన్నారు. ఆఖరికి ఒక ఎమ్మెల్సీ ఉత్తరాలు అమ్ముకునే పరిస్థితి, అదే విధంగా ఒక ఎమ్మెల్సీలు ఉత్తరాలు అమ్ముకొని ఎమ్మెల్యేలు ఉత్తరాలు అమ్ముకొని తిరుపతి ఉత్తరాలు, ఈ పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే దైవ దర్శనం దగ్గర స్టార్ట్ అయిపోతే ఖచ్చితంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రక్షాళన జరుగుతుంది, కొంచెం ఆలస్యం అవుతుంది. ప్రజల్లో కూడా ఏమందంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రాడికల్ గా చేంజ్ జరగాలంటే ఇది చెట్టు నరకడమో లేకపోతే ఇంకోటో కాదు, పుట్టబోయలు కొడటం కాదు, ఈ వ్యవస్థను గాడిలో పెట్టాలంటే వ్యవస్థలో ఉన్న వ్యక్తులు మార్పు చెందాలి, ఆ వ్యక్తులకు కూడా బాధ్యత రావాలి. బాధ్యత వచ్చే సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళు ఈ రాష్ట్రంలో బాధ్యత ఉండి ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రేమ ఉండి ప్రజల పట్ల మమకారం ఉంటే ఈ వ్యవస్థ సహకరిస్తారు. లేదులో ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా సంస్కరణ నిర్మూలన చెప్తాం, సంస్కరించలేనప్పుడు ఖచ్చితంగా నిర్మూలించడానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఉపేక్షించరమ్మా. రాజకీయాల్లో ఉన్నటువంటి ఎవరినైనా సరే లేదంటే అధికారులైనా సరే చంద్రబాబు నాయుడు ఉపేక్షించరని కాదు. గత కేసులు ఇప్పుడు జగన్ గారి కేసులు చూద్దాం. నిన్న జగన్ అక్రమాస్తుల కేసులో ఏమిటి కాలయాపనం ధర్మాసనం సీరియస్ అయింది. సో అక్కడ అలాగే అవుతోంది. గత 5 ఏళ్లకు సంబంధించిన ఈ విషయంలో ఉన్నప్పుడు నేను అందుకు స్ట్రెస్ చేస్తున్నాను, ఈ నిర్ణయాలతో పాటు సమాంతరంగా అవినీతి ఈ అంశాలపై కొంత ఫిక్సింగ్ వేగంగా ఉంటే బాగుంటుంది కదా అని. కోసంపూడి గారు ఇదే పాయింట్ మీరేం చెప్తారు? ఇక్కడ ఇంకొకటి, నేలలో ఉండే చేపలు వీళ్ళంతా నేలను తాకుండా ఉండలేరు, ముట్టలేరు. వీళ్ళంతా నేలలో ఉండే చేపలు నేలను ముట్టకుండా ఉండలేరు, తాకుండా ఉండలేరు. ఈ అధికారుల పరిస్థితి కూడా ఎలా ఉందంటే ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలో అధికారుల పాత్ర ఏ విధంగా ఉంది. అధికారి సరైనడు అయితే గతంలో అధికారులు కొంతమంది పేర్లు చెప్పుకొని చేసేవాళ్ళం, ఆ అధికారి ఎలా చేశారు, ఈ అధికారి ఎలా చేశారని. ఇప్పుడు అలా చెప్పడానికి కనీసం వాళ్ళ కుటుంబం గౌరవం కోసం, వాళ్ళ గౌరవం కోసం, వాళ్ళకున్న ఐఏఎస్ ఐపీఎస్ల కోసం అన్నా మారుతారని ఆశిస్తా ఉన్నాం. ఒకటి విజయచంద్ర గారు ఆల్రెడీ ప్రక్షాళన అనేది మొదలు పెట్టారు. ఎందుకంటే చిన్న చిన్న చేపల మీద కాకుండా అసలు తిమ్మింగ్లాలు ఏమి ఉన్నాయో వాటి ఏరివేత మొదలయ్యింది. టీటీడీలో ధర్మారెడ్డి కావచ్చు, లేకపోతే మైన్స్లోని, లేకపోతే లిక్కర్లో వాసుదేవరెడ్డి, లేకపోతే వెంకటరెడ్డి, కొంతమంది ఉన్నారు కదా. వీరందరినీ కూడా గత ప్రభుత్వంలో ఏదైతే ఆ ప్రభుత్వానికి అండగా నిలబడి ఏ విధంగా చేశారో వాళ్ళందరినీ కొద్దిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అంటే మనం చేసే కార్యక్రమం ఏదో కక్షధోరణ చర్యలో ఉన్నట్టు ఉండకూడదు, రాజ్యాంగబద్ధంగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి. డిశ్చార్జ్ పిటిషన్ లేసి చేస్తున్న అంశంపై ధర్మాసనం సీరియస్ అయింది. అక్కడ కూడా వాళ్ళు అక్కడ ఉండే సిస్టమ్ లో లూప్ హోల్స్ వాళ్ళు వెళ్తున్నారు. ఇంకొక పక్కన జోగి రమేష్ ముందు బెయిల్ కి అప్లై చేశాడు, అది కుదరదని నిన్న పోలీసులు వాదించారు. ఇంకొక పక్కన 57 రోజులు వచ్చిన అయినా 890 నామినేటెడ్ పోస్టులు వేయట్లేదు, కాలయాపన చేస్తున్నారని ఇంకో విమర్శ ఉంది. నేను అన్ని డైరెక్షన్స్ లో టచ్ చేస్తాను. ఒక కార్యక్రమం చేసినప్పుడు ఒక చెప్పండి సార్. చిన్నది ఏం లేదు, ఇప్పుడు తెలంగాణలో సంవత్సరం తర్వాత కార్పొరేషన్ చైర్మన్ లో ఈ 2 నెలల్లో ఏమవుతుంది చెప్పండి. అంటే మధ్యలో వాళ్ళకి కోడ్ వచ్చింది, వాళ్ళకి మధ్యలో కొద్దిగా ఎలక్షన్ కోడ్ వచ్చింది, అది వేరు.
ఇక్కడ అది కాదమ్మా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎనలిస్ట్ కోణంలోనే అడుగుతున్నా, నా సొంత కోణం కాదు. ఎనలిస్ట్ గారు ఇందాక ఓ మాట అన్నారు మేడం, ప్రజల్లోనూ క్యాడర్ లోను రకరకాల అంశాలు చర్చకు వచ్చినప్పుడు క్యాడరు లేకపోతే వీళ్ళందరికీ వచ్చేదేంటి 890 నామినేటెడ్ పోస్టులు, ప్రజల్లో ఉండేదేంటి ఆహో చర్యల్లో మేనమేషాల. అందుకనే నేను 2 యాంగిల్స్ లో ఆయన క్వశ్చన్ అడుగుతున్నాను. కళ్యాణ్ గారు మీకు ఇస్తా ఛాన్స్. మనం ఎన్ని మాట్లాడుకున్నా ప్రజల భావోద్వేగాలను బట్టి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోలేవు. హోప్ ఉంటుంది కదా ప్రభుత్వం మీద. యేసు ప్రభువును కూడా ప్రజలు అడిగితే యేసు ప్రభుని శిక్షణ దించాలన్నారు, దొంగను వదిలేసి యేసు ప్రభుని శిక్షించమన్నారు. అదే అంటున్నా. అందుకని ఏదైనా ప్రజల భావోద్వేగాలు లేకపోతే ఆశయాలు లేకపోతే వాళ్ళ విధానాలను బట్టి కూడా దానికి తగ్గట్టుగా, అదే అంటున్నాను, దానికి తగ్గట్టుగా చేయాలి తప్ప ప్రజలు ఏదో కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకున్న ఆవేశాలను బట్టి వాళ్ళకున్న భావోద్వేగాలు బట్టి కోరుకుంటారు. కానీ ప్రభుత్వ పరంగా ఒక పెద్ద రకంగా చేయవలసిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది, ఒక రాచరికం అనిపించుకుంటుంది. అదే సందర్భంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి పక్క నుంచి. ఈ నామినేటెడ్ పోస్టులు అంటారా, ఇప్పుడు ఆల్రెడీ ఎవరికి ఇవ్వాలో ఏంటి అన్నది ఒక చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఐడియా ఉంటుంది, నిష్పత్తిలో చేసుకోండి. ఈ చేసే విధానంలో కూడా ఆల్రెడీ కొంతమంది సీనియర్లు కావచ్చు లేదా పార్టీల గురించి కష్టపడిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకూడదు. ఈ రకరకాలు అంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు మామూలుగా చూస్తేనే నీళ్ళమ్మా, అదే జగన్మోహన్ రెడ్డి చేతిలో పెడితే మురికి నీళ్ళు అయినాయి, అదే చంద్రబాబు గారి చేతిలో అయితే తీర్థం అవుద్ది. శంకరంలో పోస్తాయి కదా తీర్థం, కొంచెం ఓపిక పట్టాలి. 2 నెలల్లోనే మనం అద్భుతాలు జరిగిపోతే రాష్ట్రం కదా గాలి పడిపోద్ది, ఆర్థికంగా అభివృద్ధి చెందిపోద్ది అనుకుంటే అతను చేసిన విచ్ఛిన్నం మామూలు కాదు కదా. లేట్ అయ్యే కొద్దీ కొంతమంది జాగ్రత్తలు పడిపోయి లూప్ హోల్స్ ఎత్తుక్కుంటారు, జాగ్రత్తలు పడతారు. ఖచ్చితంగా ఇప్పుడు లేట్ అయినా మామూలుగా అయినా ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి కేసు పెద్ద కేస్ స్టడీ భారతదేశంలోనే. ఇప్పుడు 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద తిరుగుతున్నాడు అతను. మామూలుగా నిజంగా మంచి ముచ్చులో బయటకు వస్తే పర్వాలేదు, లేకపోతే మళ్ళీ అతను నిరూపణ అయ్యి లోపలికి జైలుకి వెళ్ళాడనుకో, ఇటువంటి వ్యక్తి మనం పరిపాలించాడంటే మనం కూడా చెప్పుకోవాలి కదా. కళ్యాణ్ గారు మేడం, యాక్చువల్ గా ఏంటంటే పెద్దలు చెప్పిన జవహర్ గారు శ్రీనివాస్ గారు చెప్పినంత నేను అంగీకరిస్తాను. యాక్చువల్ గా ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యత ప్రకారం ముందుకెళ్తారు. అయితే ప్రజల నుంచి కూడా రకరకాల అనుమానాలు మొదలవుతున్నాయి మేడం. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. చెప్పండి. ఒక ఎన్నికల సమయంలో జరిగిన హింస కేసులో ఆనాటి కీలక నాయకుడిగా, వైసీపీ కీలక నాయకుడిగా ఉన్న లేకపోతే వైసీపీ అభ్యర్థిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని లుకౌట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు మేడం. ఆయన మామూలుగా అరెస్ట్ చేయాల, మామూలుగా అరెస్ట్ చేసి 41 నోటీస్ ఇస్తే ఇంత ఇష్యూ ఏది కాదు. కానీ లుకౌట్ నోటీస్ తో అరెస్ట్ చేసి 41 నోటీస్ ఇచ్చారు. ఇక్కడ అంటే యాక్చువల్గా నేను లాయర్ని కాదు కాబట్టి ఆ చట్టంలో ఉన్న రూల్స్ ఏంటో నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన అనలిస్ట్ ఒక సామాన్య పౌరుడిగా నాకు తెలిసిన దాని ప్రకారం 41 నోటీస్ ఇచ్చే కేసుకి 41 నోటీస్ ఇచ్చి పంపించే కేసుకి లుకౌట్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇలాంటి కన్సిస్టెన్సీలు ఆ విషయంలో కొంచెం ప్రజల్లో కూడా ఒక రకమైన అసహనం అయితే పెరుగుతుంది. ఏంటంటే తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షిస్తున్నారా, లేకపోతే తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించి ఇప్పుడు కింద ఒక ఎగ్జాంపుల్ మీరు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో తీవ్రమైన జాప్యం జరిగింది అని. ఖచ్చితంగా జరిగింది. ఆయన తప్పు చేసినట్టయితే ఆ జాప్యం వల్ల ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన విధ్వంసం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఇక్కడ అది కూడా మనం గమనించాల్సిన విషయం మేడం. ఆ జాప్యం వల్ల రాష్ట్రం నష్టపోయింది. కానీ వ్యక్తిగతంగా ఆయన లాభ పొందాడు, నష్టపోయాడని పక్కన పెడితే రాష్ట్రం, సమాజం పూర్తిగా నష్టపోయింది. వాళ్ళు కూడా 57 రోజులే, కాకపోతే చక్కటి పాలన గవర్నెన్స్ విషయంలో మంచి మార్కులే పడుతున్నాయి కాబట్టి కొంత టైం ఇద్దాం. వాళ్ళే చెప్తున్నారుగా చట్టానికి న్యాయానికి జరిగే ఈ సమరంలో అని చెప్తున్నారు కదా, మాకేదో కాస్త టైం ఇవ్వండి, ఎందుకు మీరంతా కంగారు పెడుతున్నారని. సరే, ఆల్ ద బెస్ట్ చెప్దాం వాళ్ళకి. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, జవహర్ గారు, కుసింపూడి గారు. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తున్నానండి ABN.